నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. డీజీపీ సమాధానం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. వైఎస్ఆర్సీపీ సుదర్శన్ రెడ్డి. వైకుంఠ ఏకాదశి తిరుమల శ్రీవారి సేవలో క్రికెటర్లు సూర్యకుమార్, తిలక్ వర్మ. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే, భారతదేశపు తదుపరి తరం ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్ను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బెంగళూరులో ప్రారంభించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీనిని అభివృద్ధి చేసింది. సివిల్ ఏవియేషన్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ హెలికాప్టర్ ప్రస్తుతం ఉన్న ధ్రువ్ హెలికాప్టర్ కంటే మెరుగైన సామర్థ్యాలను కలిగి ఉంటుందని అధికారులు తెలిపారు. హెలికాప్టర్ను ప్రారంభించిన అనంతరం అందులోని ఆధునూతన వ్యవస్థలు, సదుపాయాలను రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున వారు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు 20.77 కోట్ల అంచనా వ్యయంతో శ్రీకారం చుట్టారు. కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 35 రోజుల్లోపే డ్రైన్ సమస్యకు పరిష్కారం చూపారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, డీజీపీ బాధ్యతారాహిత్య సమాధానమే దీనికి నిదర్శనమని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జంతుబలుల కేసులో అరెస్టైన వారిని పెట్రోలింగ్ వాహనాలు లేకపోవడం వలనే రోడ్డుపై నడిపించామని డీజీపీ చెప్పిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. గాడి తప్పిన పోలీస్ వ్యవస్థకు ఇదే నిదర్శనమని మండిపడ్డారు. సమీక్ష అంతా అయిపోయిన తర్వాత కొంతమంది వాళ్ళ యొక్క నేరాలు, వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల గురించి అంతా వివరించిన తర్వాత చివరిలో మీటింగ్ అయిపోయే క్రమంలో ఒక ప్రశ్న విలేకరులు అడగడం జరిగింది. సార్, ముద్దాయిలను ఎందుకు రోడ్ల మీద నడిపిస్తూ తీసుకెళ్తున్నారు, ఏంటి పరిస్థితి అని నేను అడిగినప్పుడు గౌరవ డీజీపీ గారు, ఈ రాష్ట్ర పోలీస్ బాస్ అయినటువంటి డీజీపీ గారు ఆయన ఇచ్చినటువంటి సమాధానము, మా దగ్గర ఏ విధమైనటువంటి పెట్రోలింగ్ వెహికల్స్ ఆ సమయంలో లేవు, అందుకోసం నడిపించి తీసుకుని పోతున్నాము అని. నిజంగా అది ఎంత బాధ్యతారహితమైనటువంటి ఆన్సర్ అని చెప్పేసి మనం చూసుకుంటా పోతే, పోలీసులు రక్షించే విధానం ఒక ఉంటుంది మామూలే. కొంత వాళ్ళ డిపార్ట్మెంట్ మీద కొంత సానుభూతి ఉండొచ్చు, తప్పు చేసినటువంటి ఆఫీసర్ల మీద కొంతవరకు, కొంత ఎక్స్టెంట్ వరకు. మరీ ఇంత దిగజారి ఆ రోజు ఒక కదిర్లో జరిగినటువంటి ఒక సంఘటనలో భాగంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ లో బాణసంచా కాలుస్తూ ఉంటే ఆ బాణసంచా కాల్చవద్దు అని చెప్పినారని చెప్పేసి అక్కడ అదే కుటుంబ సభ్యుల్లో ఒకరు చిన్న ఘర్షణ పడితే దాన్ని రాజకీయంగా క్రియేట్ చేసి ఆ రోజు అతని మీద ఒక దుర్మార్గమైనటువంటి కేసు, అంటే ఒక గర్భిణీ స్త్రీని కాలుతో తన్నినాడు అనేటువంటి కేసు పెట్టి, సరే కేసు పెట్టడం ఓకే, అక్కడ ఏం జరిగింది ఏమనేది రేపు న్యాయస్థానాలు ఉన్నాయి, ఆ కేసు ఎంతవరకు వస్తుంది ఏమనేది రేపు న్యాయస్థానంలో తేరుతుంది. కానీ దానికి ముందుగానే ఒక కన్క్లూజివ్ గా ఆ ముద్దాయిని తీసుకెళ్లి ఇష్టం వచ్చినటువంటి బాధి అతని దావ నడచలేనటువంటి పరిస్థితిలో ఉంటే అతన్ని రోడ్డు మీద నడిపిస్తూ కోర్టుకు తీసుకొని పోయేటువంటి దృశ్యం మనము రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని టీవీ ఛానళ్లు, అన్ని న్యూస్ ఛానళ్లు, అన్ని పేపర్లు ప్రచురించినాయి. అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా చూసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక ముద్దాయిని, అంటే మేము ఇలా చేస్తాము, మాకు చట్టంలో ఉండేటువంటి నియమాలు, నిబంధనలు, కోర్టు యొక్క ఆదేశాలు మాకు ఏవి అవసరం లేదు, మేము చెప్పిందే, మేము చేసిందే కరెక్ట్ అనేటువంటి ధోరణిలో ఈరోజు పోలీసు. నూతన సంవత్సరం సమీపిస్తున్న శుభ సందర్భంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ ముందుగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నూతన సంవత్సర వేడుకల్లో ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా, మద్యం సేవించకుండా రాత్రి వేళలో ఇంటి దగ్గరే ఉంటూ కుటుంబాలతో ఈ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ముఖ్యంగా డీజే సౌండ్స్ నిర్వహించేందుకు రాత్రి 10 గంటల వరకే అనుమతి ఉందని, వారు కూడా ముందుగా అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. అట్ ద సేమ్ టైం ఓపెన్ డ్రింకింగ్ మీద కూడా ఎక్కువగానే ఫోకస్ చేయడం, ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ పెట్టడం, దానివల్ల కూడా ఇది బాడీలీ ఆఫెన్సెస్ మనకి చాలా తగ్గిపోయింది. నెక్స్ట్ హెడ్ మనం చూసుకుంటే ప్రాపర్టీ ఆఫెన్సెస్.
Property offences law, there is a marginal increase of 2.71%. 2024 లో 406 కేసెస్ మనకి రిపోర్ట్ అయింది, బట్ 2025 లో ఇది 417 కేసెస్ రిపోర్ట్ అయింది. సమ్ ఆఫ్ ద కేసెస్ హ్యావ్ ఇంక్రీజ్డ్, కానీ పర్సంటేజ్ ఆఫ్ డిటెక్షన్ అండ్ నంబర్ ఆఫ్ కేసెస్ డిటెక్టెడ్ అది మనకి 2025 లో బాగా ప్రోగ్రెస్ వచ్చింది. 46% నుంచి మనం 58% వరకు వచ్చాము, అండ్ దట్ సేమ్ ప్రాసెస్ విల్ బి కంటిన్యూయింగ్ నౌ. ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ముఖ్యంగా ఇది సీసీటీవీ కెమెరాస్ పెట్టడం, దాట్ వాస్ ద మెయిన్ రీజన్. మనం 24 hours 48 hours-లోనే చాలా కేసెస్ డిటెక్ట్ చేయగలము. అట్ ద సేమ్ టైమ్ ఇది బీట్ సిస్టమ్స్ కూడా మనం బాగా స్ట్రెంథన్ చేసాము. రెగ్యులర్ మానిటరింగ్ బై కన్సర్న్డ్ ఆఫీసర్స్ అట్ ఆల్ లెవెల్స్, అట్ ఎస్పీ లెవెల్ అండ్ అట్ ఎస్డిపిఓ లెవెల్. At the same time, monitoring by GPS of all the beats, night beats కావచ్చు, డే బీట్స్ కావచ్చు. సో దాంతోనే కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ కొంతవరకు తగ్గిపోయింది. ద సేమ్ టైం ఒక టెక్నాలజికల్ ఇనిషియేటివ్ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ సేఫ్ స్టే అప్లికేషన్ ద్వారా ఇనాగ్రేట్ చేశాము. అన్ని హోటల్స్ అండ్ లాడ్జెస్లో ఎవరైనా బయట నుంచి వస్తున్నారు వాళ్ళకి డీటెయిల్స్ తీసుకుని మనం నాన్ ఇంట్రూసివ్ సర్వేలెన్స్ వాళ్ళ మీద పెట్టడం జరిగింది. Any suspects, any rowdy shooters, any NDPS offenders, property offenders, adi input manaki mundu vachestunnayi ippudu, so that we can take preventive action to prevent any kind of property offenses. Next important category manaki road accidents. Ee road accidents kuda manaki because of good enforcement work by all the officers and men manaki 10.01% adi decrease ayindi road accidents compared to last year. Last year 699 కేసెస్ రిజిస్టర్ అయింది, ఈ టైం కేవలం 629 కేసెస్ రిజిస్టర్ అయింది. బట్ వన్ ఈజ్ ఆల్సో టూ మెనీ ఫర్ రోడ్ యాక్సిడెంట్స్. మన 2026లో మనకి మెయిన్ ప్రయారిటీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ రోడ్ యాక్సిడెంట్స్ ఉంటుంది. ఈ రోడ్ యాక్సిడెంట్ సంబంధించి మన ఎక్కువగానే ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ చలాన్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 74,000 చలాన్స్ వీ హ్యావ్ ఇంపోజ్డ్. అండ్ 2025లో ఈ రియలైజేషన్ మీద కూడా మనం ఎక్కువగానే ఫోకస్ పెట్టాము. 2025 జనవరిలో మనం చూసుకుంటే అరౌండ్ 4 to 5% రియలైజేషన్ పర్సంటేజ్ ఉంది అప్పుడు. కానీ దాని తర్వాత దాని మీద ఎక్కువ రిపీటెడ్ ఫోకస్ పెట్టేసి మనం 15 to 17% తీసుకుని వచ్చాము. ఇప్పుడు కూడా మన మెయిన్ ఫోకస్ ఎన్ఫోర్స్మెంట్ మీద పెడుతున్నాము, అండ్ అట్ ద సేమ్ టైం రియలైజేషన్ మీద ఎక్కువగానే ఫోకస్ పెడుతున్నాము. అట్ ద సేమ్ టైమ్ ఇది ఇంజనీరింగ్ రిపేర్ వర్క్స్ దాని మీద కూడా రిపీటెడ్ ఫోకస్ మనం పెట్టడం జరుగుతూ ఉంది. ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్స్ కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ మీటింగ్స్ విత్ జీవీఎంసీ అండ్ NHAI, దాంతోనే కూడా మనం ఇంజనీరింగ్ రిపేర్ వర్క్స్ క్యారీ అవుట్ చేసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైమ్ మీడియా హ్యాస్ బీన్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ దిస్. ఎక్కడ రెగ్యులర్ రిపోర్టింగ్ ఫ్రమ్ మీడియా, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడ ఎక్కువగానే అవుతుంది కాబట్టి మనకి ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్లో మనం దాని మీద కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. అండ్ వెర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ గివెన్ ద రిసోర్సెస్ అది కూడా రెక్టిఫై చేయడం జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ANPR కెమెరాస్ కూడా మనం మళ్ళీ యూటిలైజ్ చేసుకుంటున్నాము. మన దగ్గర టోటల్ 80 ఏరియాస్లో 80 ANPR కెమెరాస్ ఉన్నాయి, విచ్ ఇస్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్. ఇది ముఖ్యంగా 8 లొకేషన్స్లో మన పెట్టడం జరిగింది, యూటిలైజ్ చేసుకుంటున్నాము. ఇట్ ఈస్ కవరింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ జంక్షన్స్ like Talapalam Junction, Lankalpalam Junction, AML College Junction, Paikrapeta Y Junction, Narsipatnam Pedda Bodapalli and Abid Center Junction. ఒకటి ANPR కెమెరాస్ ద్వారా మనకి ఆటోమేటిక్గానే నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి మనకి డేటా వచ్చేస్తున్నాయి. బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ మనం టార్గెటెడ్ ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ పెడుతున్నాము. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి నెక్స్ట్ డే పిలిపించేసి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కూడా ఇచ్చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం అది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గానే పెట్టడం జరిగింది కాబట్టి నో హెల్మెట్ మీద కూడా మన ఫోకస్ ఎక్కువగానే. రాష్ట్రంలో ఇప్పటికే విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రధాన రంగాల్లో ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్న చంద్రబాబు ఇప్పుడు పారిశ్రామీకరణకు మూల కేంద్రమైన ఏపీఐఐసిలోనూ అదే పందాకు తెరలేపారని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. రాష్ట్రంలో 22 MSM పార్కుల అభివృద్ధికి ఏపీఐఐసిని కాదని పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు పనులు అప్పగించడమే ఇందుకు నిదర్శనమని ఆయన వెల్లడించారు.
అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆబ్వియస్లీ ఓసారి పాలసీలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఇప్పుడు కాదు గతం నుంచి చూస్తే ఎప్పుడు కూడా పాలసీలు అనేటువంటివి ప్రజల కోసం లేదా ప్రభుత్వ మంచి కోసమో ప్రభుత్వ అవసరాల కోసం క్రియేట్ చేసినటువంటి పాలసీలు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు కూడా జరగల. పాలసీలు అనేటువంటివి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా గానీ ఇప్పుడు గానీ కార్పొరేట్లకు అనుకూలంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా అవి ఏ రకంగా ఉపయోగపడతాయో చూసుకొని పాలసీలు అనేటువంటి సృష్టించబడతాయి అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవాలు. సో వారి కోసం పాలసీలు క్రియేట్ చేసినటువంటి ప్రక్రియలో డెఫినెట్ గా మీరు అన్నట్టు ప్రభుత్వ పెద్దల తాలూకు పాత్ర ఉంటుంది. వారికి తోడు ప్రైవేట్ వ్యక్తుల పాత్ర కూడా ఉంటుంది. ప్రభుత్వ వ్యక్తుల తాలూకా పాత్రే ఇందులో ప్రముఖంగా కనబడతా ఉంది. వారి అవసరాల కోసం, వారి ఆర్థిక అవసరాల కోసం, వారి అవినీతి అవసరాల కోసం మాత్రమే సృష్టించబడ్డాయి అనేటువంటిది ఈ యొక్క ఇండస్ట్రియల్ ప్రైవేటైజేషన్ లేదా ఇండస్ట్రియల్ పీపీపీ మోడల్లో చేస్తున్నటువంటి ఈ ఒక్క దీనిలోనే కాదు, గతంలో విశాఖపట్నంలో కేటాయించినటువంటి కొన్ని భూముల విషయంలో కూడా అదే కనబడుతుంది అనేటువంటిది అనేక మంది మేధావులు చెప్తున్నటువంటి మాట. 100% చెప్తున్నాను కదా. అందులో రూపాయి వాటా ప్రైవేట్ వాడుకుంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తాలూకు వాటా 9 రూపాయలు ఉంటుంది 10 రూపాయల్లో. సో డెఫినెట్ గా ప్రైవేట్ వాడు అనేటువంటి వాడిని ముందు పెడతారు తప్ప వెనకాతలో ఉండేది అంతా వీలే కదా. పాలసీలే వీళ్ళ కోసం తయారు చేసుకున్నప్పుడు ప్రైవేట్ వాడిని ఒక ముందు ఫేస్ ఆఫ్ ద కంపెనీ కిందో లేకపోతే ఇంకో దాని కిందో పెడతారు. ఉర్సా అనేటువంటి సంస్థ ఉంది విశాఖపట్నంలో 57 ఎకరాలు కేటాయించారు. నెల రోజులు అయింది ఆ సంస్థ పెట్టి. 10 లక్షల క్యాపిటల్. ఆ సంస్థకు ఆఫీస్ లేదు, ఎంప్లాయీస్ లేరు. మరి దీని వెనకతలు ఎవరున్నట్టు? ముఖ్యమంత్రి గారు కొడుకే కదా, సంబంధించినటువంటి శాఖ మంత్రే కదా. అంత క్లియర్ గా కనబడిన తర్వాత ఇంక మరి ఇది ఎవరి కోసం చేశారని అంటే ఇంక సమాధానం అంతగా క్లియర్ గా కనబడుతున్న తర్వాత దాని గురించి మరి చర్చించుకోవడానికి ఏముంటుంది చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 బిఎన్ఎస్లు వచ్చాయి. అంటే ఐపీసీ, పూర్వం ఐపీసీ ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ కదా. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక బిఎన్ఎస్, కూటమి నాయకులకు ఒక బిఎన్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక బిఎన్ఎస్. నేను హోంమంత్రి గారు వచ్చి ఆవిడ నీతులు చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు లేదా మా పార్టీ కార్యకర్త, మా పార్టీ నాయకులో లేదా మా పార్టీ పెద్దలో వాళ్ళు ఏం చేసినా తప్పే, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేసినా ఒప్పే అనేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జన్మదిన వేడుకలు బహుశా నాకు తెలిసి గతంలో ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున వేడుకలు జరగలేదు. దానికి వివిధ కారణాలు ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం మొన్న 21వ తారీఖు జరిగినటువంటి జన్మదిన వేడుకలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పల్లె నుంచి పట్టణం వరకు దేశంలో అనేక మిగిలినటువంటి నగరాల్లో, ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగువారు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంత ఘనంగా జరిగిందో మీరు అందరూ కూడా చూశారు. ఇంకా ఆ రోజు నుంచి ప్రభుత్వ పెద్దల్లో వారి కడుపు పంట ఒక పక్క, నిద్రలేనితనం ఒక పక్క, అసలు ఏంటి మనము అధికారంలో ఉన్నామా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారా తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళకి కనబడతా ఉన్నాయి. అభిమానం అనేటువంటిది నువ్వు అధికారంలో ఉంటే ఉంటది, లేకపోతే ఉండదు అనుకుంటే అమాయకత్వం. బహుశా అధికారం ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏదన్నా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయాలనేటువంటిది ఆశించడం ప్రతి కార్యకర్తలో ఉంటది. అది తప్పు కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందే చెప్పారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ ఏవి చూడడం, అన్న వస్తున్నాడని చెప్పండి, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి అని ముందే చెప్పాడు. ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి మేలు చేసేటువంటి శ్రీశైలం సగర అన్నదాన సత్రం కార్యవర్గ కమిటీ సభ్యుల సమావేశంలో అధ్యక్షుడు పడమటి కృష్ణయ్య మాట్లాడుతూ శ్రీశైల సగర సత్రం ఆధ్వర్యంలో తిరుపతిలోని మంగళం వద్ద భగీరథ భవన్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఈ నిర్మాణానికి దాతలు తమ సహాయ సహకారాలను అందించాలని కోరారు. శ్రీశైలం సత్రాన్ని అభివృద్ధి చేసినట్లే తిరుపతిలోనూ భవనాన్ని అభివృద్ధి చేస్తున్నామని సహకరిస్తున్న కమిటీ సభ్యులకు, దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీశైల మహాక్షేత్ర శ్రీ గౌరీ శంకర అన్నదాన సత్రం యందు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం. ఈ సందర్భంగా ఎల్లుండి ముక్కోటి ఏకాదశి సందర్భంగా సగర బంధువులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. రాబో మహాశివరాత్రి ఏర్పాట్ల గురించి మరియు తిరుపతి మహాపట్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏర్పాటు చేస్తున్న భగీరథ భవన్ నిర్మాణం గురించి సుదీర్ఘంగా చర్చించడమైంది. దానిలో భాగంగా భగీరథ భవన్ తిరుపతి యందు
నిర్మాణం చేపడుతున్న వైదిక భవన్ సాధ్యమైన తొందరలో మధ్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్మాణం నిలపకుండా నిర్విరామంగా పూర్తి చేసి 2 సంవత్సరాల లోపల సగర జాతికి యావత్ భారతదేశం ఉన్న ప్రతి సగర జాతికి అంకితం చేయాలని స్వభావంతో మా కమిటీ కష్టపడి శ్రమించి నిర్విరామంగా పనిచేస్తుంది. కనుక దీంట్లో భాగంగా ప్రతి సగరుడు వారి శక్తి కొలది నిర్మాణం నిమిత్తం ప్రతి సగరుడు భాగస్వాములై అందరూ సహకరించాలని మనసారా కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెల్లచింతలగూడెంలో మంగళవారం R&M ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. ప్రతి సంవత్సరం జరిగే క్రికెట్ క్రీడా పోటీలను ఆయన రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో R&M ఫౌండేషన్ అధినేత ఘంటా మధుకృష్ణ, గోపాలపురం మండల టీడీపీ ప్రెసిడెంట్ కొర్లపాటి రాము, వైసీపీ పార్టీ నాయకులు పిన్నమనేని వెంకటరత్నం, ఎంపీపీ సత్యనారాయణ పాల్గొన్నారు. గోపాల్పురం నియోజకవర్గంలో ఒక సాంప్రదాయంగా వస్తున్న సంక్రాంతి వేడుకలు, క్రీడలు, ఆట పాటలతో కూడిన కళ్ళతో కూడిన ఒక సంక్రాంతి సంబరాలని ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం. ఏదైతే గంటా మధుకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో నేను కూడా వారితో కలిసి ఈ సంక్రాంతి సంబరాలని ప్రతి సంవత్సరం మంచి సాంప్రదాయంలాగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. గత సంవత్సరం చేసాం. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే కూడా మిన్నగా ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం యాంత్రిక జీవితాలు, ఉరుకు పరుగుల జీవితాలు అయిపోయిన ఈ సందర్భంలో, ఈ రోజుల్లో ఒక్కళ్ళు ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కలిసి ఆనందంగా గడపలేని పరిస్థితులు, యాంత్రిక జీవితాలు, ఏదైతే పని ఒత్తిడి, అనేక రకాల కారణాలు, వీటన్నిటి నుంచి ఉపశమనంలాగా సంక్రాంతి రోజున అందరూ సొంత ఊర్లకు వచ్చి పల్లెల్లో ఒక పండగలాగా అందరం ఐక్యంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక సోదర భావంతో పల్లెలన్నీ కలుపుకుని ఒక పండగ వాతావరణం తీసుకొచ్చే ఓ ప్రయత్నం. ఇది మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఒక సంపద, వారసత్వ సంపద మన పండగ. ఆ వారసత్వ సంపదను కాపాడుకుంటూ ఏదైతే మనిషి సామాజిక జీవి అనే కోణంలో అందరినీ సమాయత్తం చేస్తూ సమీకరించుకుంటూ అందరినీ కూడా ఐక్యం చేసే ప్రక్రియ అండి. ఈ ప్రక్రియలో భాగంగా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్లను ఆరంభించాం. రండి, అందరూ కూడా ఇందులో పాల్గొనండి. క్రీడలు, ఆట పాటలతో కూడిన ఒక మంచి సంక్రాంతి సంబరాలు ఈ సంవత్సరం కూడా చేసుకుందాం. అందరిని ఆహ్వానిస్తున్నా. గోపాలపురం నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరు కూడా ఈ ఆట పాటలతో కూడిన ఈ సంక్రాంతి సంబరాల్లో మీరు కూడా పాల్గొని సంప్రదాయంగా ఉండే అన్ని రకాల అంశాలు, సంక్రాంతికి ఉండే అన్ని అంశాలు కూడా పొందుపరిచాం ఈ యాక్టివిటీలో. అందరం కలిసి అటు ముగ్గుల పోటీ, ఇటు భోగి మంట, ఇటు క్రికెట్, వాలీబాల్, ఇతర క్రీడలు, అదేవిధంగా ఒక కల్చరల్ ప్రోగ్రాం భారీ ఎత్తున, ఒక నైటు 17వ తారీఖు రాత్రి భారీ ఎత్తున కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇలాగా ఒక అన్ని సమ్మేళనంతో ఒక మంచి వాతావరణం, మన సంప్రదాయాలని, మన ఆచారాలని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కలిసి, అందరం కలిసి దీన్ని ఒక పండగలాగా, సంక్రాంతి మరుపురాని జ్ఞాపకంలాగా చేసుకుందాం. అందరిని ఆహ్వానిస్తూ మరొకసారి మీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధ్రువ్ NG హెలికాప్టర్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. డీజీపీ సమాధానం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం, వైఎస్ఆర్సీపీ సుదర్శన్ రెడ్డి. వైకుంఠ ఏకాదశి తిరుమల శ్రీవారి సేవలో క్రికెటర్లు సూర్యకుమార్, తిలక్ వర్మ. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.